హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ చేయడం నేర్చుకుందాం. చికెన్లో కొంచెం కారం వేసుకుందాం, ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం, ఇంకా పసుపు కూడా వేసుకుందాం, పెరుగు కూడా వేసుకుందాం. మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, అన్నీ మొత్తం ఫిల్ అయిపోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం, మంచిగా మొత్తం కలర్ మొత్తం షేడ్ అయ్యేలాగా. ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇప్పుడు టొమాటోస్ కట్ చేసుకుందాం. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్ చికెన్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఈట్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసుకుందాం. మంచిగా కట్ చేసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఒక బొగెరలో తీసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాం, మిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం మంచిగా మిక్స్ చేసుకుందాం, ఆయిల్లో మంచిగా ఉండేటట్టు. వావ్, సౌండ్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకుందాం. దీన్ని కూడా కొంచెం మంచిగా మిక్స్ చేసుకుందాం. చాలా బాగుంది. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం, ఒకవేళ తక్కువ అయితే. బాగుంది ఫ్రెండ్స్, చాలా తినాలనిపిస్తుంది, ఎగ్జైటింగ్గా ఉంది. మా అక్క మంచిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అందుకే మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం తినడానికి. వెరీ గుడ్, నైస్. వెరీ నైస్ ఫ్రెండ్స్. కొంచెం మిక్స్ చేసుకుందాం. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకుందాం. ఫస్ట్ మనం చికెన్ కలుపుకున్నాం కదా, చికెన్ వేసేసుకుందాం. దాన్ని కూడా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్, నేనే. అది లక్కీ, నా పేరు లక్కీ. చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ మా అక్క. ఇంకా నాకు కూడా తెలియదు రికార్డింగ్, బట్ నాకు ఇంకా సపోర్ట్ చేసింది ఫ్రెండ్స్ మా అక్క. సో మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి, కాన్ఫిడెన్స్ కావాలి మాకు. ఇంకా మిక్స్ చేసుకుందాం, ఇంకా మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా చూస్తుంటే నోరు ఊడిపోతుంది ఫ్రెండ్స్. లెగ్ పీస్ మాత్రం నాకే. చాలా బాగుంది. బా, ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్.